హలో ఫ్రెండ్స్, మీకు ఇంట్లో ఉండి బోర్ కొట్టిందా? సో మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా? ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీతో కానీ, పిల్లలతో కానీ? సో మీ కరెక్ట్ డెస్టినేషన్ వచ్చి రంగోలీ గార్డెన్స్. ఈ రంగోలీ గార్డెన్స్ ఎక్కడుందంటే రచనహల్లి లేక్ బ్యాక్ సైడ్ ఉంది ఈ రంగోలీ గార్డెన్స్. సో హెబ్బాల్ నుంచి 3 లేదా 2 కిలోమీటర్లు ఉంది. వీకెండ్కి ఇది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ రండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో లోపలికి వెళ్ళిన వెంటనే మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఒక పెద్ద స్పేషియస్ పార్కింగ్. సో మీరు కార్లో వచ్చినా, బండ్లో వచ్చినా ఇక్కడ పార్కింగ్ అంటూ ఏ సమస్య అనేది ఉండదు. సో ఇక్కడ మీరు చూసారనుకుంటే ఈ బ్యానర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ ఒక బ్యానర్ మీద ఫ్రేమ్ చేసి మనకి స్టార్టింగ్లోనే ఏమేమి ఉన్నాయో కొంచెం క్లియర్గా వీళ్ళు మనకు చూపిస్తున్నారు. సో మీరు చూడండి, ఈ పార్కింగ్ స్పేస్ చాలా పెద్దగా ఉంది. మీరు కార్లో వచ్చినా పార్కింగ్ కోసం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా స్పేషియస్ పార్కింగ్ ఉంది. ఈ పార్కింగ్ ఫీజ్ చూస్తే 2 వీలర్ 20 రూపీస్, కార్ ఆటో 50 రూపీస్, మినీ బస్ 100 రూపీస్. సో మనమైతే 2 వీలర్ పార్కింగ్ టికెట్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం. పార్కింగ్ ఫీజ్కి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇక్కడ పే చేయాలి. యూపీఐ ఉంది, కార్డ్ ట్రాన్సాక్షన్ కూడా అవైలబిలిటీలో ఉంది. లోపలికైతే ఇప్పుడు వెళ్ళిపోదాం. టికెట్ తీసుకోవడానికి వచ్చేసాం మనము. టికెట్ కౌంటర్ దగ్గరకైతే వచ్చేసాము, టికెట్ తీసుకున్నాము. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం. సో టికెట్ ప్రైస్ అయితే పర్ పర్సన్ 200. టికెట్ తీసుకున్న తర్వాత లెఫ్ట్లో సైడ్ మీకు చూసినట్టయితే సో ద రియలిస్టిక్ అనిమల్స్, ఈ అనిమల్స్ అన్ని ఒరిజినల్స్ లాగా ఆ సౌండ్స్ అన్నీ మీకు వినబడుతూ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ స్టార్టింగ్ టికెట్ కౌంటర్ దగ్గర లెఫ్ట్ సైడ్. సో వీటన్నిటిని చూస్తుంటే నార్మల్ బొమ్మల్లా కాకుండా మీకు నిజమైన మనుషుల్లా కనబడుతున్నారు. లోపలికైతే వెళ్దాం. లోపలికి వచ్చిన తర్వాత సెక్యూరిటీ చెక్లో టికెట్ అడిగారు. సో టికెట్ ఇస్తున్నాము. టికెట్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా ట్యాగ్ అనేది ఇస్తారు. టికెట్ ఇచ్చిన తర్వాత మన చేతికి ఓ ట్యాగ్ అనేది తగిలిస్తారు. ఆ తగిలించిన తర్వాత మనం లోపలికి వెళ్ళొచ్చు. సో మీకు లోపలికి వచ్చినట్టయితే మీరు చూడొచ్చు, ప్రతిదీ మీకు ఒరిజినల్ లాగానే కనబడుతుంది. సో మన పూర్వీకులు మన ఏన్షియంట్ టైంలో ఎలా ఉన్నారనేది మీరు ఇక్కడ చూడొచ్చు. మన ఏన్షియంట్ టైమ్స్లో ఎలా ఉన్నారు, మెడిసిన్స్ కానీ, డాక్టర్స్ కానీ, క్లినిక్ కానీ, బార్బర్ షాప్ కానీ, ఓ అంగడి కానీ, ఓ కిరాణా కొట్టు కానీ, మీకు అన్నీ ఇక్కడ క్లియర్ కట్గా. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని తీసుకువస్తే మన పాతకాలంలో మన మనుషులు ఎలా జీవించేవాళ్ళు, వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటుంది అని మీరు ప్రతిదీ ఇక్కడ కళ్ళు కట్టినట్టుగా మీరు చూపించవచ్చు. సో మీ వీకెండ్కి ఇది పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని నేను అనుకుంటున్నాను. ఇంట్లో జరిగే నార్మల్ సిచ్యువేషన్స్ కానీ, బయట జరిగేవి కానీ అవన్నీ వాళ్ళు ఒక స్టాచ్యూ ఫామ్లో పెట్టారు. నేను మీకు అయితే చూస్తాను. ఇక్కడ చూస్తే మీరు చిన్నప్పుడు మనం ఏమేమి ఆటలు అయితే ఆడామో ప్రతిదీ వాళ్ళు ఇక్కడ స్టాచ్యూ చేసి ప్రతి చోట మీకు కనబడేలా పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే మనం చిన్ననాటితనం మనం ఏమేమి మాట్లాడుకున్నామో ఒకసారిగా అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. పిల్లి ఇది కనబడుతుందా మీకు? ఎవరెవరు ఇలా స్కూల్లో చదువుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే చదువుకున్నాను. ఈరోజు పెద్ద పంచాయతీ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక పెద్ద బావి నీళ్ళు వేసి లాగుతున్నారు. ఇటు ఒక్కో మనిషి, అటు ఒక్కో మనిషి నీళ్ళు వేసి మాలో వాటర్ని లాగుతున్నారు. సో చూడండి, కట్టెలు కొట్టుకొని వెళ్తున్నారు. అయితే ట్రెడిషనల్ ఫార్మింగ్ సిస్టమ్ లోపలికి వెళ్తున్నాం.
ఫార్మింగ్ సిస్టంలోకి ఎంటర్ అయిపోయాము. సో మీరు చూడొచ్చు పాతకాలంలో ఫార్మింగ్ అనేది ఎలా చేస్తున్నారు. ఇక్కడికి వస్తే ఓ విలేజ్, మంచి విలేజ్కి వచ్చినంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. ఒక్కసారిగా మీరు వెనక్కి వెళ్ళినట్టు ఉంటుంది. సో అలా ఈవినింగ్ అలా ఇక్కడికి వస్తే కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది. ఫార్మింగ్లోకి ఎంటర్ అయ్యాము. ఫార్మింగ్ ఎండ్ అయ్యి ఇప్పుడు మనం సంతలోకి వెళ్తున్నాము. నథింగ్ బట్ సూపర్ మార్కెట్ లాంటిది సంత అంటారు. ఈ సంతలో చూడొచ్చు మీరు కూరగాయల నుంచి కోళ్ళు, గొర్రెలు, మేకల వరకు అన్నీ అమ్ముతూ ఉంటారు. సో ఆవుల మార్కెట్, సంతలో ఆవులన్నీ అమ్ముతూ ఉంటారు, మనకు తెలిసిందే. సో వాటిని కూడా ఇక్కడ స్టాచ్యూస్లో చేసి పెట్టారు. ఇక్కడ చాలా ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని ట్రెడిషనల్ ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈవెంట్ కండక్ట్ చేయడానికి చూడండి ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది. ఏదో ఈవెంట్ ఏదో జరిగినట్టుంది, అందరూ కలిసి అరుస్తున్నారు. ఇలా ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటుంది. సంత పాతకాలంలో ఇప్పటికీ కూడా చాలా విలేజెస్లో ఇలా జరుగుతూ ఉంటుంది సంత అనేసి. అంటే చిన్న సూపర్ మార్కెట్ లాంటిది. ఏదో ఒక రోజు సోమవారం కానీ మంగళవారం కానీ వారంలో ఏదో ఒక రోజు ఒక్కొక్క చోట సంత అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కుస్తీల ఫోటోలు జరుగుతున్నట్టుంది. చూడండి మొత్తం మీరు చూసినట్టయితే అన్నీ రియల్, అన్నీ ఒరిజినల్గా కనబడుతున్నాయి. ఈ కుస్తీ పోటీ స్టాచ్యూస్ ఆపోజిట్గానే మనకి ఇక్కడ క్యాంటీన్ ఉంది. సో బాగా తిరిగి అలసిపోయి ఇక్కడికి వచ్చి మీకు కావాల్సినవి మీరు తినచ్చు. ఇక్కడ దొరికే ఫుడ్స్ అంటే చాట్ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయి. చాట్ ఐటమ్స్, చైనీస్ ఫుడ్, నూడిల్స్, మసాలా దోశ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ గుర్రాలతో రైడ్ వెళ్ళడానికి కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి. సో మీరు కావాలనుకుంటే గుర్రం ఎక్కి వెళ్ళచ్చు. తంగా రైడ్ అండ్ హార్స్ రైడ్, టికెట్ తీసుకునే పాటరీ యాక్టివిటీస్, ఇవన్నీ ఇక్కడ గేమ్స్ ఉన్నాయి. మీరు మీకు నచ్చిన కొండల్ని, మీకు నచ్చిన వాటిని మీరే చేసుకోవచ్చు. వాటర్ యాక్టివిటీ కొంచెం అమౌంట్ పే చేసి, సంథింగ్ 100 or 150 పే చేసి మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. సైక్లింగ్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళకు కూడా అన్ని సైకిల్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైకిల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడికి రంగోలీ గార్డెన్స్కి వస్తే రంగోలీ గార్డెన్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. హార్స్ రైడింగ్, పోటరీ, బుక్ స్టాల్స్, మెహందీ, ఇంకా సైక్లింగ్, చిన్న బుక్ స్టాల్స్, చిన్న షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. మీ వీకెండ్కి అయితే ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని నేను చెప్తున్నాను. ఈ వీకెండ్కి ఇది ఒక పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడైతే ఏదో ఈవెంట్ ఏదో జరిగినట్టుంది. ఇక్కడ చూసినట్టయితే ఫంక్షన్ హాల్ లాగా జానపద రంగ మందిర, ఏదో ఫంక్షన్ హాల్ ఏదో తెలీదు, జానపద రంగ మందిర అని బోర్డు పెట్టారు. ఫోక్ థియేటర్, ఇంకా పార్కింగ్ ఏరియా, ఇంకా ఎగ్జిట్. సో టోటల్గా మీరు రంగోలీ గార్డెన్స్కి వచ్చినట్టయితే కిడ్స్కి సంబంధించిన గేమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా స్టాచ్యూస్, పాతకాలంలో మనుషులు ఎలా జీవించేవాళ్ళు, వాళ్ళ జీవన శైలి, వాళ్ళ విధానం, వాళ్ళ అలవాటు, వాళ్ళ కట్టుబాట్లు, మీకు ప్రతిదీ ఇక్కడ కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తుంటుంది. సో వీకెండ్కి అయితే ఇది ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్. సో మీరు ఒక్కసారిగా మీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకి పాతకాలం మనుషులు ఎలా ఉండేవాళ్ళు, మన పూర్వీకులు ఎలా ఉండేవారు, మన సంస్కృతి సాంప్రదాయం అనేది వాళ్ళకు తెలిపినట్టుగా కూడా ఉంటుంది. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను.
సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సో ఈరోజుకి రంగోలీ గార్డెన్స్ మీకు చూపించాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు నచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీకు నచ్చకపోయినా ఏదో ఒక రోజు మీకు నచ్చేలాగా వీడియో తీస్తాను. సో అంతవరకు సార్ బాయ్.